ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఇప్పుడిప్పుడే మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఊహించని 2 శుభవార్తలైతే చెప్పారండి. సో, ఒక్కొక్క రైతుకి నేరుగా వారి ఖాతాలలోకి రూ. 7,000 మరియు రూ. 4,000 వరకు ఖాతాల్లోకైతే పడబోతున్నాయి. సో, ఎవరెవరికి ఈసారి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలోకి రూ. 7,000 ఎవరికి పడతాయి, రూ. 4,000 ఎవరికి పడతాయి, వీటితో పాటుగా మనకు ఇచ్చేటువంటి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించినటువంటి డబ్బులను భారీగా పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. సో, వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు వీడియోలో తెలియచేస్తాను. వీడియోని మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ స్కిప్ చేయొద్దు. సో, మొత్తం వీడియోని అయితే మీరు ఫుల్గా చూడండి. అలాగే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని మీరు క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేశారనుకోండి, ఏ చిన్న అప్డేట్ అయినా సరే మీకు వచ్చిన వెంటనే డైరెక్ట్గా మీ యొక్క మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. కాబట్టి వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. అలాగే ఈ వీడియోని మీరు లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి మీరు షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. ఇక మనం లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 46 లక్షల మంది రైతులకు ఊహించని 2 శుభవార్తలను అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అందించిందండి. సో, ఎవరైతే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని అర్హత ప్రామాణికాలు కలిగినటువంటి రైతులు ఉన్నారో వారికి మాత్రమే ఈసారి అన్నదాత సుఖీభవ తొలి విడత కింద డబ్బులనైతే విడుదల చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగంగా 2026, 27వ సంవత్సరానికి సంబంధించి అన్నదాత సుఖీభవ నిధుల విడుదల కోసం మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 6,400 కోట్ల రూపాయల బడ్జెట్ను కేటాయించింది. ఈ 6,400 కోట్ల రూపాయల్లో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం వాటా ప్రతి రైతుకు గాను మనకు 14,000 రూపాయలైతే ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం వాటా 6,000 రూపాయలు. ఈ 6,000 రూపాయలని కేంద్ర ప్రభుత్వం మాత్రం 3 విడతల రూపంలో ఇస్తుంది. అదేవిధంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా 3 విడతల్లోనే ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించినటువంటి డబ్బులను విడుదల చేస్తుంది. అయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ 2026, 27వ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు విడుదల చేసినటువంటి మార్గదర్శకాల ప్రకారం అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతుకి నేరుగా ఖాతాలలోకి ఈ ఆర్థిక సంవత్సరం తొలి మాసంలోనే నేరుగా డబ్బులైతే విడుదల చేయాలని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు గుడ్ న్యూస్ అయితే అందించింది. సో, చాలామంది రైతులకు రబీ పంట చేతికొచ్చే సమయంలో ఈ టైంలో గనక వారికి డబ్బులు ఇస్తే వాళ్ళు అంటే చాలామంది రైతులు ఏం చేస్తూ ఉంటారంటే పొలం పనులు చేసుకునేటప్పుడు వాళ్ళకి ఏదైతే మనకు పొలం చేస్తుంటారో ఆ పొలం పనులకు సంబంధించినటువంటి ఎరువులు, విత్తనాలు ఇవన్నీ కూడా కొంతమంది అప్పు రేటుకి తెచ్చుకుంటారన్నమాట. సో, వాళ్ళకి డబ్బులు చేతికొచ్చిన తర్వాత ఈ డబ్బులు తీసుకెళ్ళి అక్కడ కట్టేసి అంటే పంట చేతికొచ్చిన తర్వాత వడ్లు కానీ లేదంటే ధాన్యం కానీ ఇవి అమ్ముతారు కదా. సో, ఈ ధాన్యం అంతా కూడా అమ్మిన తర్వాత ఆ ధాన్యంకి సంబంధించి వచ్చినటువంటి డబ్బులు తీసుకొని ఈ రైతులు ఈ ఏదైతే ఫెర్టిలైజర్స్ ఉంటాయో మనం ఎరువులు, పురుగుల మందులు అవి కొనుక్కుంటారు కదా, వాళ్ళకి ఇవ్వడానికి కోసం మన యొక్క రైతులందరూ కూడా రైతన్నలు ఆ డబ్బులు తీసుకెళ్ళి ఇస్తూ ఉంటారు. సో, ఇట్లాంటి టైంలో మనం గనక రైతు భరోసా అనగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బులను గనక విడుదల చేశామంటే సో, ఖచ్చితంగా రైతులకి ఎంతైనా కొంత మేరకు అప్పులు డైరెక్ట్గా ఇటు చేతికి ఇచ్చిన వెంటనే అప్పులు అనేది కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. సో, వేరే వేరే పనులకు కాకుండా వ్యవసాయానికి సంబంధించి మనం ఇచ్చినటువంటి మనీ అనేది మనకు దుర్వినియోగం కాకుండా కరెక్ట్గా వాడుకుంటారు రైతులు అన్న ఉద్దేశంతో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు తాజాగా గుడ్ న్యూస్ అయితే అందించింది. సో, రబీ పంట సీజన్ అనేది ఇప్పుడు చేతికి వస్తున్నటువంటి సమయంలో రైతులందరికీ కూడా అందివ్వాలని జరిగినటువంటి వీడియో కాన్ఫరెన్స్లో మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఊహించని శుభవార్త అందించారు. సో, వీటితో పాటుగా మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి ఇస్తున్నటువంటి అమౌంట్ని భారీగా పెంచుతూ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. సో, ఎందుకు, ఎంత మేరకు పెంచారు, ఎవరు పెంచారు అన్న విషయానికి వస్తే కేంద్ర ప్రభుత్వం వాటా అయినటువంటి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన మనకు 23వ విడత విడుదల కోసం కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ ప్రకటించింది. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి సరికొత్త విధానంలో ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధులు విడుదల చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో ఈ యొక్క అప్డేట్కి సంబంధించి రైతులందరూ కూడా ఆనందంతో వ్యక్తం చేస్తున్నారు. సో, సరికొత్త విధానంలో కొన్ని కొత్త మార్గదర్శకాలను కూడా విడుదల చేస్తూ ఈ మార్గదర్శకానికి అనుకూలంగా ఎవరైతే ఉంటారో
వారికి మాత్రమే డబ్బులు వస్తాయి. ఈ మార్గదర్శకాలకి వ్యతిరేకంగా ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా అనర్హులుగా పరిగణించి ఈ పథకం నుంచి తొలగిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తంగా మన యొక్క కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఆ మార్గదర్శకాలు ఏంటో తెలుసుకొని తర్వాత దానికి సంబంధించి ఈ అన్నదాత సుఖీభవ పెంపుకు సంబంధించిన విషయాలు నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ యొక్క మార్గదర్శకాలు చేంజ్ చేసినటువంటి మార్గదర్శకాల ప్రకారంగా చూస్తే గతంలో మాదిరిగా కాకుండా కేవలం 5 ఎకరాల కంటే భూమి తక్కువ ఉన్నటువంటి రైతులకు మాత్రమే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మేము మా భాగమైనటువంటి కేంద్ర ప్రభుత్వం భాగమైనటువంటి పీఎం కిసాన్ డబ్బులు ఇస్తామని నరేంద్ర మోడీ గారు స్పష్టం చేశారు. సో ఎవరైతే సొంత భూమి కలిగి ఉండి 5 ఎకరాల కంటే తక్కువ భూమి ఉంటుందో వారికి మాత్రమే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా వచ్చేటువంటి డబ్బులు వస్తాయి. ఇక రెండో రూల్గా చూసుకున్నట్లయితే కుటుంబంలో ఎంతమంది రైతులు ఉన్నా సరే అంతమందికి ఎక్కువ నుంచి పంపిణీ చేసేది లేదు. కుటుంబంలో ఒక్కరికి మాత్రమే పంపిణీ చేస్తామని రీసెంట్లీ మన కేంద్ర ప్రభుత్వం చెప్పింది. కానీ ఇప్పుడు కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ మంది రైతులు ఉంటే అంతమంది రైతులనైతే మేము అనర్హులుగా తేల్చేస్తాము. అది కూడా ఒక కండిషన్తో అయితే అనర్హులుగా గుర్తిస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఆ కండిషన్ ఏమిటంటే ఎవరైతే 2019 ఫిబ్రవరి నెల తర్వాత పట్టాదార్ పాస్బుక్కుల్లో చేయించుకున్నారో వారిలో ఒకే కుటుంబంలో గనక ఈ పట్టాదార్ పాస్బుక్లు 2-3 గనక చేయించుకొని 2-3 రైతులు గనక ఉంటే మాత్రం అటువంటి ఫ్యామిలీ మొత్తానికి క్లియర్ చేస్తారనమాట. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. అలా కాకుండా 2019 కంటే ముందుగానే కుటుంబంలో 2-3 రైతులు ఉంటే ఏ ప్రాబ్లం లేదు. సో వాళ్ళకి యథాతథంగా ఖచ్చితంగా అయితే డబ్బులు అయితే వస్తాయి. సో 2019 తర్వాత ఎందుకు టార్గెట్ చేశారు అంటే ఈ పథకాన్ని 2019లో ప్రారంభించినటువంటి నరేంద్ర మోడీ గవర్నమెంట్ అనేది ఈ పథకం కింద స్టార్టింగ్లో దాదాపు 24 కోట్ల మంది రైతులు అర్హులున్నారు. కానీ ఇప్పుడు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి ఈకేవైసీ విధానాన్ని తీసుకొచ్చిన తర్వాత 11 కోట్ల మందికి తేలారు. ఇక తాజాగా మనకు 22వ విడత డబ్బులు విడుదల చేసినప్పుడు కేవలం 9.84 కోట్ల మందికి మాత్రమే డబ్బులు అనేది క్రియేట్ అయ్యాయి. సో చూస్తే మనం టోటల్గా ఒక్కొక్క రైతులు కొంతమంది రైతులు మనకు అనర్హులుగా తేలిపోతున్నారు. ఎందుకనంటే ఈకేవైసీ అనేది చేస్తే మనకు మన రేషన్ కార్డు కనిపిస్తుంది. మన ఈకేవైసీ అనేది మనకు చూపిస్తే మన పేరు మీద రిజిస్ట్రేషన్స్ భూమి ఎన్ని ఉన్నాయో తెలుస్తుంది. సో ముఖ్యంగా వెబ్ లెర్నింగ్ అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సో ఈ కండిషన్స్కి ఎవరైతే అర్హత సాధిస్తారో వారికి మాత్రమే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన 23వ విడత డబ్బులను మన యొక్క కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినప్పుడు వారి ఖాతాల్లోకి రాబోతున్నాయి. ఇక అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి నిధుల పెంపుకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ విషయానికి వస్తే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కలిపి అన్నదాత సుఖీభవ స్కీమ్ని అమలు చేస్తున్నారు. ఈ కేంద్ర ప్రభుత్వం ఏదైతే 6,000 రూపాయలు ఇస్తుందో దీనిని కాస్త మనకు 8,000 రూపాయలు అయితే చేయబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి కొంత సమాచారం అయితే వస్తుంది. సో ఇప్పటికే వ్యవసాయ శాఖ మంత్రి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ గారు అలాగే ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు రైతులకు ఇచ్చేటువంటి బెనిఫిట్స్ని భారీగా పెంచుతున్నామని రీసెంట్లీ మనకు ఉత్తర్వులు కూడా జారీ చేశారు. సో ఫైనల్గా మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకంలోని పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి 6,000ని కాస్త 8,000 రూపాయలకైతే పెంచుతారు. సో పెంచిన తర్వాత దాన్ని మనకు ఇప్పుడైతే మనకు 3 విడతల్లో డబ్బులు ఇస్తున్నారు కదా, ఇక మీద నుంచి కేంద్ర ప్రభుత్వం 4 విడతల్లో 2,000 రూపాయల చొప్పున ప్రతి విడతలో 2,000 రూపాయల చొప్పున ప్రతి 3 నెలలకి ఒకసారి అయితే విడుదల చేస్తామని ప్రకటించారు. సో ఇక మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం విషయానికి వస్తే మనకు ఈ అన్నదాత సుఖీభవ మొదటి విడత కింద ఒక్కొక్క రైతుకి 5,000 రూపాయల చొప్పున నేరుగా విడుదల చేస్తారు. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే పీఎం కిసాన్ డబ్బులు విడుదల చేస్తుందో సో అదే రోజున సాయంత్రం టైంలో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నేరుగా 5,000 రూపాయలు అన్నదాత సుఖీభవ కింద విడుదల చేస్తుంది. సో రీసెంట్లీ మనకు 22వ విడత పీఎం కిసాన్ డబ్బులను గువాహటిలో మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విడుదల చేశారు. అప్పుడే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ రోజు ఈవినింగ్ టైంలోనే నేరుగా డబ్బులను విడుదల చేసింది. సో మొత్తంగా మనం చూస్తే రైతులకు ఈ నెల చివరి వారంలో నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇటు రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిపి ఒక్కొక్క రైతు ఖాతాలోకి కొంతమందికి వచ్చేసి 7,000 రూపాయలు వస్తుంది, కొంతమందికి 9,000 రూపాయల వరకు కూడా వస్తుంది. సో 9,000 రూపాయలు ఎవరికి వస్తుందంటే 22వ విడత అంటే పీఎం కిసాన్ డబ్బులు రీసెంట్లీ మన యొక్క ప్రధానమంత్రి గారు గువాహటిలో విడుదల చేసినప్పుడు 2,000 రూపాయలు అనేది ఎవరికైతే ఈకేవైసీ రీజన్ కానీ ఎన్పిసిఐ మ్యాపింగ్ రీజన్ కానీ ఈ 2 కారణాలతో డబ్బులు పడకుండా ఆగిపోయి ఉంటుందో వాళ్ళు
ఈకేవైసీ చేసుకున్నా లేదా ఎన్పిసి మ్యాపింగ్ చేసుకున్నా వాళ్ళకి 22వ విడత డబ్బులు పడతాయి. సో 22వ విడతతో పాటు మనకి నెలాఖరులో విడుదల చేస్తున్నటువంటి 23వ విడత రూ. 2,000. సో టోటల్గా 2,000 రూపాయలు అంటే మొత్తం 4,000 రూపాయలు అయితే వస్తుంది. కొంతమందికి 7,000 రూపాయలే వస్తాయి. 22వ విడత పడ్డ వాళ్ళకి, పడకుండా ఉన్న వాళ్ళకి ఈకేవైసీ ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసుకుంటే ఆ 2,000తో పాటు 23వ విడత 2,000 మొత్తంగా 4,000 రూపాయలు. సో ఈ విధంగా మనకు మన యొక్క కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు మొత్తంగా 2 శుభవార్తలను అయితే అందించారండి. సో వీటికి సంబంధించి పర్టికులర్ డేట్ అయితే మనకు త్వరలో అనౌన్స్ అయితే చేయబోతున్నారు. అలాగే వీటికి సంబంధించి ఇప్పటికే మనకు తాత్కాలిక అర్హుల లిస్ట్ కూడా రావడం జరిగింది. ఈ యొక్క అర్హుల లిస్ట్ కూడా మీరు చెక్ చేసుకోండి. సో వీటిని చెక్ చేసుకుని మీకు ఈ పథకానికి సంబంధించి ఏదైనా రిమార్క్స్ దగ్గర ఏదైనా ప్రాబ్లం అనుకుంటే కామెంట్ అయితే చేయండి. ఖచ్చితంగా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేటివి వచ్చిన వెంటనే మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కన వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా ఛానల్ని వాచ్ చేస్తుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.